చెడు స్నేహితులు గౌరవానికి గండి. మీ మిత్రులను జాగ్రత్తగా ఎంచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ కాకినాడ ఛానల్‌కు మళ్ళీ హార్దిక స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. చెడు స్నేహితుల వల్ల కలిగే భయంకర నష్టాలు మరియు మంచి స్నేహితులు తెచ్చిపెట్టే అద్భుతమైన మేలు గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎక్కువ సమయం ఎవరితో గడుపుతున్నారు? వాళ్ళ మాటలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆలోచనలు మీ మీద ప్రభావం చూపిస్తున్నాయి కదా! బురద బట్టలకు అంటుకుంటే ఎంత సబ్బు పోసినా పూర్తిగా పోదు. అలాగే చెడు స్నేహం మన గౌరవాన్ని, మన వ్యక్తిత్వాన్ని శాశ్వతంగా మసకబారుస్తుంది. ముందుగా చెడు స్నేహితుల వల్ల కలిగే భయంకర నష్టాలు చూద్దాం. 1. చెడు స్నేహితుల వల్ల మనం విలువలు కోల్పోతాం. చెడు స్నేహితులు మన మంచి ఆలోచనలను నెగటివ్‌గా మారుస్తారు. ఇప్పుడు చదువు అవసరమా? తర్వాత చదువుకుందువులే, ఇప్పుడు ఎంజాయ్ చేసుకో అని ప్రేరేపిస్తారు. ఫలితం చదువు దెబ్బతింటుంది. భవిష్యత్తు చీకటి పడుతుంది. ఉదాహరణకు, రాహుల్ అనే బ్రైట్ స్టూడెంట్ మంచి మార్కులతో పాస్ అవుతున్నాడు. కానీ చెడు స్నేహితులతో కలిసి బంక్ బద్దలు కొట్టడం, సినిమాలకు, పబ్‌లకు వెళ్ళడం మొదలుపెట్టాడు. ఫలితం ఫైనల్ ఇయర్‌లో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు జాబ్ లేదు. కుటుంబం నిరాశలో ఉంది. ఇలాంటి కథలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి కదా! పాయింట్ నంబర్ 2, చెడు స్నేహితుల వల్ల మనకు చెడు అలవాట్లు అంటుకుంటాయి. ధూమపానం, మద్యం, జూదం, రాత్రుళ్ళు బయట తిరగడం ఇవన్నీ చెడు స్నేహం వల్లే మొదలవుతాయి. ఉదాహరణకు, ఒక అమ్మాయి తన చెడు ఫ్రెండ్స్ ప్రోద్బలంతో రహస్యంగా పార్టీలకు వెళ్తుంది. ఒకరోజు తాగి బైక్‌పై వెళ్తే ప్రమాదం చోటు చేసుకుంటుంది. జీవితం మారిపోతుంది. గౌరవం పోయింది. కుటుంబం నమ్మకం కోల్పోయింది. 3. చెడు స్నేహితులు మీ ప్రక్కనే ఉంటూ మీకు హానికి తలపెడతారు. వారు మీ రహస్యాలను బయటపెడతారు. కష్ట సమయంలో దూరమవుతారు. వాళ్లకు మీ మంచి కాదు, తమ స్వార్థమే ముఖ్యం. ఇప్పుడు మంచి స్నేహితుల వల్ల వచ్చే అద్భుతమైన మేలేమిటో కూడా చూద్దాం. 1. పాజిటివ్ ఎనర్జీ. మంచి స్నేహితులతో ఉంటే మీ ఆలోచనలు ఎప్పుడూ సానుకూలంగా ఉంటాయి. వాళ్ళు మనల్ని ముందుకు నడిపిస్తారు. ఉదాహరణకు, సాయి అనే విద్యార్థి మంచి ఫ్రెండ్స్‌తో గ్రూప్ స్టడీ చేస్తాడు. పరీక్షల్లో టాప్ ర్యాంక్. ఇప్పుడు టాప్ కంపెనీలో ఉద్యోగం, జీవితం సంతోషంగా సాగుతుంది. పాయింట్ నంబర్ 2, కష్టాల్లో అండగా నిలుస్తారు మీ యొక్క మంచి స్నేహితులు. డబ్బు సమస్యలు, మానసిక ఒత్తిడి, ఏ సమస్య వచ్చినా నిజమైన స్నేహితులు ప్రక్కన నిలబడతారు. నువ్వు ఒంటరివి కాదు బ్రో అని ధైర్యం చెప్తారు. ఉదాహరణకు, కోవిడ్ సమయంలో ఒక అబ్బాయి జాబ్ పోయింది. డిప్రెషన్‌లో ఉన్నాడు. అతని మంచి ఫ్రెండ్స్ ప్రక్కన నిలబడి మాటలతో, సహాయంతో మళ్ళీ నిలబెట్టారు అతన్ని. ఇప్పుడు మళ్ళీ సక్సెస్‌లో ఉన్నాడు. పాయింట్ నంబర్ 3, మనలో మంచిని ప్రోత్సహిస్తారు మన మంచి స్నేహితులు. మంచి స్నేహితులు అద్దంలా ఉంటారు. మన తప్పులు చూపిస్తారు. మంచి లక్షణాలను బయటపెడతారు. వాళ్ళతో ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లక్ష్యాలు సాధిస్తాం. ఫ్రెండ్స్, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ శ్రేయస్సు కోరే వారితోనే స్నేహం కొనసాగించండి. చెడు స్నేహాన్ని ధైర్యంగా నో అనండి. మీ మిత్రులను జాగ్రత్తగా ఎంచుకోండి. ఎందుకంటే వాళ్ళే మీ భవిష్యత్తును నిర్ణయిస్తారు. ఈ వీడియో మీకు నిజంగా నచ్చి మీ జీవితంలో మార్పు తెచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కామెంట్‌లో మీ అనుభవం రాయండి.